सर्वव्यापकाय सर्वसाक्षी सर्वाधार नमो नमः। అథర్వవేదము 7వ కాండం 9వ సూక్తంలో ఇది 1వ మంత్రం. ఈ మంత్రంలోని విషయం, హే పరమాత్మ, మమ్మల్ని సత్పదమును నడుపుము. అంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా, దురాచారాలకు వెళ్లకుండా, దుర్గుణాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడుపమని పరమాత్మను ప్రార్థిస్తున్నాం ఈ మంత్రంలో. ఓం పూషే మా ఆశా అనువేద సర్వాహసో అస్మాన్ అభ్యతమేన నేషత్ స్వస్తిదా అఘ్రణిః సర్వవీరోప్రయచ్చన్ విపురయేతు ప్రజానన్. ఈ మంత్రము యొక్క ప్రతిపదార్థము, అంటే ప్రతిపదము యొక్క అర్థము తెలుసుకుందాం. ఇందులో పూష అంటే ఓ పోషణకర్త పరమేశ్వర, ఇమాహ ఇమాహ అంటే ఈ సర్వము ఏదైతే ఉందో జగత్తు, ఆశాహ ఆ యొక్క దిశలను, అనువేద ఎల్లప్పుడూ ఎరుగును అంటే సమస్త విషయాలను తెలుసుకున్న ఓ పరమాత్మ. అంటే పరమాత్మ సర్వసాక్షి. ఈ విశ్వమందులున్నటువంటి ఎన్ని గ్రహాలు ఉన్నాయో, గ్యాలక్సీలు ఉన్నాయో, ఏ మూల ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్నిటినీ తెలుసుకోగలిగిన వాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని ఏమన్నారు? సర్వసాక్షి అన్నారు. కాబట్టి అతడు అస్మాన్ మమ్ము అభ్యతనమేవా, అభ్యతనమేన అంటే ఏమాత్రము భయము లేని మార్గము, నేషత్ తీసుకొని పోవుగాక. అస్మాన్ అభ్యతమేన అంటే మమ్మల్ని ఎలాంటి భయము సందేహము లేనటువంటి ఉన్నతమైన మార్గం వైపు మమ్మల్ని తీసుకుని వెళ్ళుము అని ప్రార్థిస్తున్నాం. స్వస్తిదాహ హే మంగళప్రదాత, స్వస్తి అంటే మంగళం, మంగళప్రదాత. ఆఘ్రీణః మిక్కిలి కాంతి గలవాడు, మిక్కిలి కాంతి గలవాడంటే జ్ఞాన ప్రకాశకుడు, అన్నీ తెలిసినవాడు. సర్వవీరః అందరిలో గొప్ప వీరుడు. ప్రజానన్ అతి విద్వాంసుడు, వేద జ్ఞాన ప్రదాత బ్రహ్మ. అటువంటి ఆ పరమాత్మ అప్రయచ్చన్ ఏమరపాటు లేకుండా, పరమాత్మ అప్రయచ్చుడు. ఎలాగంటే ఎలాంటి పొరపాటు లేకుండా జగత్ రచన పాలన లయము నుంచి పరమేశ్వరుడు. అప్రయచ్చన్ అంటే ఈ జగత్తును సృష్టించి దాన్ని పాలించి నడిపించి తిరిగి దాన్ని పూర్వ ప్రకృతిలోకి లయము చేర్చేటువంటి వాడు ఆ పరమాత్మ. సృష్టి స్థితి లయకర్త. అతను తప్ప ఇతర ఏ మానవుడు ఈ 3 కార్యాలను చెయ్యలేడు. కనుక అతడు అనంత సామర్థ్యవంతుడు, అనంత జ్ఞానము కలవాడు. కనుక ఆ పరమాత్మ అన్నీ తెలిసినవాడు. అటువంటి పరమాత్మను ఏం చేయాలి? పురయేతు మాకు ముందు సన్మార్గమును చూపుము. ఏ పరమాత్మ, ముందుగా మాకు ఈ భూమిపై మాకు మానవ జన్మనిచ్చావు, కానీ సన్మార్గమేదో దుర్మార్గమేదో దుష్టమైనటువంటి మార్గమేదో మాకు తెలియకుండాము, మాకు అలాంటి మార్గమును చూపించము అనేది ప్రార్థిస్తున్నారు. ఇందులో భావార్థం, సకల జీవులను పోషించు సర్వజ్ఞుడుగు పరమేశ్వరుడు మమ్ము భయ సందేహములు లేని సన్మార్గమందు నడుపుగాక. ఇక్కడ మనము జీవిస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి, ఆచరిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో
అది మంచిదో చెడుదో తెలియలేని పరిస్థితుల్లో ఆ పరమాత్మను ప్రార్థించి మమ్మ మంచి మార్గమును నడుపు పరమాత్మ అంటే మన లోపల అంతరంగంలో మనకు ఆ పరమాత్మ ప్రేరణనిస్తాడు. ఆ ప్రేరణ ఎలాంటిది అయి ఉండాలి? మన యొక్క శారీరక ఆత్మిక ఉన్నతిని కలిగించేటటువంటి మార్గం అయి ఉండాలి. అటువంటి మార్గం కోసం పరమాత్మను ప్రార్థించాలి. ప్రార్థన అంటేనే అంటే మంచిగా ఉన్నతిని కలిగించేటటువంటి అర్థించటం, అడగటం. అంతేగాని పరమాత్మను అర్థించకూడదు, అడుక్కోకూడదు. ఎందుకంటే సమస్త పదార్థాలు మనకి ఇచ్చాడు ఆయన, ఉపయోగించుకోండి. కానీ మనము ఆ భౌతిక పదార్థాలని పరమాత్మ నుంచి అడుక్కోకూడదు, అన్నీ ఇచ్చారు కాబట్టి మనం అడగవలసింది ఏంటి? నన్ను మంచి మార్గంలో నడిపించు తండ్రి, నా యొక్క ఆత్మోన్నతిని పెంపొందింపజేసేటటువంటి మార్గం ఏదైతే ఉందో, నిన్ను చేరే మార్గం ఏదైతే ఉందో, నీ యొక్క ఆనందమున అనుభూతిని ఇచ్చేటటువంటి మార్గం ఏదైతే ఉందో అటువంటి మార్గమును నన్ను నడిపించు. నేను ఏదైనా పొరపాటుగా తప్పుడు మార్గంలోకి వెళ్తున్నట్లయితే నా లోపల ఉండి నీవు నన్ను స్పందింపచేసి నా లోపల ప్రేరణ కలగజేసి సన్మార్గం వైపు నడిపించు తండ్రి అని ఆ పరమాత్మను ప్రార్థించాలి. నిజమైన ప్రార్థన అంటే ఇదే, వేరే కోరికలు అడగటం కాదు. ఓమితి శం.